పేదలు ఇల్లు కూర్చునేందుకే హైదరాబాద్కి పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డికి తగిన జరిగిందనేసి విమర్శ. హైడ్రా అనేది అందరికీ తెలుసు. అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా, ప్రివెంట్ చేసే విధంగా దానికి చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మీరు అందరూ చూసి గమనిస్తా ఉన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసింది. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్న చిన్నగా ఎక్కడన్నా పొరపాటు జరిగినొచ్చు అంతే తప్ప ఎక్కువ మటుకు చాలా మంది మీరే చూస్తూ ఉన్నారు మీరు. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు. చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఆ రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉండేది కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి ఈ బీజేపీ వాళ్ళు ఇతర పార్టీలు మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మీరు అందరు చూస్తా ఉన్నారు. ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే కూడా, ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బుద్ధి చేయని కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైదరాబాద్ అనే లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం. సుమారు 391, 366 అంటే 750 పాతవి. గత ప్రభుత్వంలో ఉన్నవి 750 అవుట్ ఆఫ్ 1174. కాబట్టి మిగిలినవి ఈ ప్రభుత్వంలో ఉన్నవి. సో ఈ ప్రభుత్వానికి ఇంకా 2.5 సంవత్సరాల పీరియడ్ కూడా ఉంది.